హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అందరికీ ఉమెన్ కానీ మెన్ కానీ చిన్నపిల్లలు అబోవ్ 18 ఇయర్స్ పైన వాళ్ళకి ఎవరికైతే పిగ్మెంటేషన్, యాక్ని, పింపుల్స్, మెయిన్గా డార్క్ స్పాట్స్ అండ్ ఓపెన్ పోర్స్ బాధపడుతున్నారో వాళ్ళందరికీ జస్ట్ 20 డేస్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ జస్ట్ దీంతో ఇది ఒక 10 రూపీస్ మాత్రమే. దీంతో అన్ని ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టేవచ్చు అన్నమాట. సో దీన్ని తెలుగులో స్ఫటిక అంటారు, అలా మన ఇంగ్లీష్లో అంటారు. ఇది కిరాణా షాప్స్లో అడిగితే ఇస్తారండి. స్ఫటిక అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, బయట దిష్టి రాకి కడతారు. సో ఇది మామూలుగా ప్యూరిఫైయింగ్ ఏజెంట్లా యూజ్ అవుతుంది అన్నమాట ఇది. సో ఇది ఎలా యూజ్ చేయాలి అనేది నేను చెప్తాను. దీని బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి. పూర్వకాలంలో వాటర్ని ఏదైనా తాగడానికి వాటర్ అప్పట్లో ఫిల్టర్స్ లేవు కదా, సో ప్యూరిఫై చేయాలంటే జస్ట్ ఇది వాటర్లో వేసి ఒక 1 డే అట్లా ఉంచేస్తే మొత్తం డస్ట్ అంతా బాటమ్కి వెళ్ళిపోయి ఓన్లీ ప్యూర్ వాటర్ అనేది పైన ఫ్లోట్ అయ్యేది అనమాట. అప్పట్లో అంత ప్యూరిఫైయింగ్ ఏజెంట్ అనమాట. సో ఇది హెయిర్కి అండ్ స్కిన్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ స్కిన్కి ఎలా యూజ్ అవుతుంది అనేది నేను చెప్తాను. సో దీని బెనిఫిట్స్ ఏంటంటే ఓపెన్ పోర్స్, మెయిన్గా బ్లాక్ స్పాట్స్, యాక్నే, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అయితే చాలా అంటే చాలా తగ్గుతుంది. ఫస్ట్ నేను ఇది ఒక 2 months ట్రై చేశానండి. నాకైతే చాలా రిజల్ట్ వచ్చింది, బెటర్ రిజల్ట్ వచ్చింది. సో అందుకనే నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో నా ఫేస్ మీద నేను ట్రై చేసుకున్నాకే ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. దీన్ని స్ఫటికాన్ ఆలం అని అంటారు. స్ఫటికా అని చెప్పి మీరు కిరాణా షాప్స్లో అడిగినా ఇచ్చేస్తారు. సో దీన్ని పౌడర్ ఫామ్లో ఎలా కన్వర్ట్ చేయాలనేది నేను చూసేద్దాము. ఇది జస్ట్ ఒక 10 రూపీస్ పడుతుంది అనమాట, అంతే. ఇట్లా స్టోన్ లాగా ఉంటుంది. దీన్ని రోల్లో దంచి క్రష్ చేసి మళ్ళీ మిక్సీ పడితే పౌడర్ ఫామ్లో కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో పౌడర్ ఫామ్ ఎలా కన్వర్ట్ చేయాలనేది నేను చూపిస్తాను. సో మీ ఇంట్లో ఉన్న ఒక రోల్ తీసుకోండి, చిన్నదైతే సరిపోతుంది. దాంట్లో మీ దగ్గర ఉన్న స్ఫటిక రాయి వేసేసి ఒక 2 భాగాలుగా దాన్ని దంచండి. సో చిన్న పీస్ మళ్ళీ దంచుకోవాలన్నమాట, ఎందుకంటే పెద్దది వేస్తే అది సరిగ్గా క్రష్ అవ్వదు అన్నమాట. సో ఈ సెకండ్ పార్ట్ అనేది మనం తర్వాత దంచుకుందాం. ఫస్ట్ చిన్న స్టోన్ వేసేసి అది మొత్తం కోర్స్ పౌడర్గా అయ్యేంత వరకు బాగా దంచాలన్నమాట. సో మొత్తం పౌడర్ ఫామ్గా అయిపోవాలండి. ఏ మాత్రం స్టోన్స్ లాగా ఉండి అది మళ్ళీ మీరు మిక్సీ జార్లో వేస్తే బ్లేడ్స్ అనేవి పాడైపోతాయి. సో మ్యాక్సిమం 70 to 80% పౌడర్ అనేది మీరు రోల్లోనే దంచేయాలన్నమాట. జస్ట్ మీకు ఫైన్ పౌడర్ రానికి మీరు మిక్సీ జార్లో వేసుకోవాలంతే. సో ఈ విధంగా బాగా దంచుకోవాలి. మినిమం ఒక 3-4 minutesలో ఇలా దంచేస్తే మీకు కోర్స్ పౌడర్ అనేది వచ్చేస్తుంది. ఇంకా చూసినట్లయితే మీరు ఇంకా స్టోన్స్ ఇంకా ఉన్నాయన్నమాట. సో బాగా దంచుకోవాలి. సో మొత్తం బాగా కోర్స్ పౌడర్ అయిన తర్వాత మీరు మీ దగ్గర ఉన్న మిక్సీ జార్లో ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలా దంచుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న ఒక మిక్సీ జార్లో బాగా, అంటే ఆ జార్ డ్రై అయిపోయి ఉండాలండి, ఏమాత్రం తడి ఉండకూడదు. సో తడి ఉంటే మళ్ళీ మీరు అది స్టోర్ చేసుకుంటే బూజు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో మొత్తం నీట్గా డ్రై అయిపోయిన తర్వాత మీరు దంచుకున్న పౌడర్ని దీంట్లోకి వేసేసి దాన్ని మిక్సీ పట్టాలన్నమాట. ఒక 2-3 టర్న్స్ చేస్తే ఫైన్ పౌడర్గా వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా అంటే చాలా మెత్తగా వచ్చేసిందండి పౌడర్. ఏమాత్రం కోర్స్గా లేదన్నమాట, గరుగ్గా అట్లా ఏమి ఉండకూడదు. బాగా ఫైన్గా వచ్చేటట్టు రావాలి. ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు బాగా తెలుస్తుంది ఎంతవరకు అది బాగా మెత్తగా అవుతుంది అనేది. తర్వాత మీ దగ్గర ఉన్న ఒక జార్లో ఈ పౌడర్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇది మినిమం 1 month ఉంటుందండి. ఎక్కువ బల్క్గా చేసుకోకుండా జస్ట్ ఒక 10 రూపీస్కి తెచ్చుకుంటే మీకు మంత్ అంతా వస్తుంది పౌడర్. సో ప్యాక్ ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఈ విధంగా జార్లో స్టోర్ చేసి పెట్టేసుకోండి. సో ప్యాక్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుకు ఒక బౌల్ తీసుకొని మీ ఫేస్ అండ్ నెక్కి సరిపడినంత పౌడర్ తీసుకోండి, స్ఫటిక పౌడర్. సో నాకైతే 2 spoons ఫేస్ అండ్ నెక్కి సరిపోతుంది, అండ్ హ్యాండ్స్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో నేను 2 spoons అలా తీసుకుంటున్నాను, 2.5 అలా. సో దీని తర్వాత దీంట్లో ఇంకా మీకు కావాలనుకుంటే కరక్కాయ పౌడర్, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఎలా చేసుకోవాలని. సో అది కొద్దిగా తీసుకుంటున్నాను. మీ దగ్గర కానీ ఏదైనా నెస్కేఫ్ కానీ బ్రూ కానీ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్ఫోలియేట్గా మీకు అవుతుంది, అంటే స్కిన్లో డెడ్ సెల్స్ ఏదైనా ఉన్నా కూడా రిమూవ్ అవుతుంది అనమాట. సో ఈ 3 కలిపిన తర్వాత దీంట్లో కొద్ది మిల్క్ వేసుకొని బాగా కలుపుకొని ప్యాక్ అయితే రెడీ చేసుకోండి. ఇంకా మీరు టర్మరిక్ కానీ ఇంకా ఏదైనా బియ్యం పిండి కానీ మిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా ఫేస్ ప్యాక్ బాగా రెడీ చేసుకొని ఫేస్కి అంతా అప్లై చేసి ఒక 20 minutes ఉంచేసి మీరు ఫేస్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో కళ్ళల్లోకి వెళ్ళుకోకుండా అండ్ మౌత్లోకి వెళ్ళుకోకుండా చూసుకోండి. ఇది కానీ నోట్లోకి వెళ్తే నాలుకంత టంగ్ అనేది కొద్దిగా ఒక రకంగా అవుతుంది. సో కళ్ళలోకి అండ్
మౌత్లోకి వెళ్ళకోకుండా చూసుకోండి. ఈ విధంగా వీక్లీ ఒక 2 టైమ్స్ అప్లై చేసి ఒక 1 మంత్ చూడండి, చాలా వరకు రిజల్ట్స్ మీకు కనిపిస్తుంది. తర్వాత వీక్లీ వన్స్ అయినా మెయింటెనెన్స్ కింద మీరు ఈ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు. ఇదేనండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Mom and Me Diaries, and don't forget to press the bell icon for more updates. Thank you and bye.